ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బహుజన వీరుడు పండుగ సాయన్న భూస్వాములకు ధనవంతులకు వ్యతిరేకంగా పేదల పక్షాన పోరాటం చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పండుగ వాతావరణంలో పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాలని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. హన్వాడ మండల కేంద్రంలో ఈ నెల 17న పండగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ పండగ సాయన్న విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు పల్లెమోని యాదయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే మాట్లాడుతూ పండగ సాయన్న అన్ని వర్గాల్లో ఉన్న పేదల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిగా పేరుగాంచారని అన్నారు. బహుజన వీరుడు పండగ సాయన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. పండగ సాయన్న చరిత్ర భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పండగ సాయన్న చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. హన్వాడ మండల కేంద్రంలో పేదల పక్షపాతి అయిన పండగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇంతటి మహత్తర కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేసి పండగ వాతావరణంలో విగ్రహ ఆవిష్కరణ చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు మైత్రి యాదయ్య, పెద్ద విజయ్ కుమార్, జీటీ కృష్ణ ముదిరాజ్, మెట్టుకాడి ప్రభాకర్, ఆషన్న, ముసంగి వెంకటేష్, పటేల్ రాకేష్, తెలుగుగూడెం ఆంజనేయులు, హన్వాడ ముదిరాజ్, జేఏసీ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. చేసుకొని ప్రతి గ్రామం నుంచి ఒక మెంబర్ పెట్టుకున్నాం. ఇక్కడెక్కడ మెంబర్ వస్తే మొబిలైజేషన్ లేదు అనుకుంటున్నా మనకి మర్చిపోయి ఓకేనా?